ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. జకరియా గ్రంథము 9వ అధ్యాయం 12వ వచనం. బంధకములలో పడియుండియో నిరీక్షణ గలవారులారా, మీకోసం మరలా ప్రవేశించడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ఆమేన్. ఈరోజు దేవుడు జకరియా ద్వారా మనకు ఒక వాగ్దానం చేస్తున్నారు. ఏంటది అనంటే, బంధకముల్లో పడి ఉండి నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. మరలా మనం మన కోటను ప్రవేశించడానికి దేవుడు మనల్ని బంధకంలో నుంచి విడిపిస్తాడు. మన చుట్టూ బంధకములున్నా, ఇనప గడియలున్నా, మన చుట్టూ సంఖ్యలతో మనల్ని బంధించున్నా, ఎరుకో వంటి గోడలు మన చుట్టూరు ఉన్నా, ఎత్తైన పర్వతాలు మన చుట్టూరు ఉన్నా, నువ్వు గాఢాంధకారపు లోయలో ఉన్నానని కాదు, ఒక నిరీక్షణ కలిగి ఉండాలి. ఏంటి అనంటే, ఈ బంధకాలలోంచి నా దేవుడు నన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. బంధకంలో ఉండి కూడా మన దేవుని మీద ఒక నిరీక్షణ కనుక మనం కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు ఆ బంధకాలలో నుంచి మనల్ని విడిపిస్తాడు. ఎరుకో వంటి గోడలను ఆయన క్రోడతో వస్తాడు, పర్వతములను ఆయన సరళం చేస్తాడు, ఇనప గడియలను ఆయన పగలగొడతాడు. కాబట్టి ఏ బంధకాలు, ఏ కట్లు, ఏ సంఖ్యలు కూడా మనల్ని బంధించలేవు. మనం ఎటువంటి స్థితిలో ఉన్నా మన నిరీక్షణ ఒకటే ఉండాలి, నేను నా దేవుని రాజ్యం అనేటటువంటి కోటను మరలా చేరుకుంటాను. హల్లెలూయా. కాబట్టి ఆయన సన్నిధిలోనికి మనం వెళ్ళాలి అనంటే, ఎటువంటి స్థితిలో ఉన్నా మనకు ఒక నిరీక్షణ ఆయనే మనకి నిరీక్షణకు ఆధారమై ఉన్నాడు. కాబట్టి నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, నీ ఆధారం ఆయనే గనుక ఆయన మీద మనం నిరీక్షణ కలిగి ఉంటే ఖచ్చితంగా బంధకాలలో నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు. అంతేకాదు, రెండంతలుగా మనల్ని ఆశీర్వదిస్తానంటున్నాడు. హల్లెలూయా. దేవుడు రెండంతలుగా మనల్ని ఆశీర్వదిస్తాడంట. దేవుని యొక్క గ్రంథం నుంచి యోబు గురించి కనుక ధ్యానం చేసుకుంటే, యోబు మొదటి గ్రంథము 1వ అధ్యాయం నుంచి, యూజు దేశమందు యోబు అనే ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. చూడండి, యోబు చాలా ధనవంతుడు, అతనికి విస్తారమైన ఆస్తి కలిగి ఉన్నాడు. కానీ అంతకు మించి అతడు ఒక యథార్థపరుడు, ఒక నిర్దోషి, ఒక నిష్కల్మషుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అంతేకాదు, చెడుతనాన్ని విసర్జించినవాడు. అటువంటి గొప్ప భక్తిపరుడైనటువంటి యోబుకి కూడా కొన్ని బంధకాలు వచ్చాయి, కొన్ని బంధకాలు అతన్ని చుట్టుముట్టాయి. అంత ఆస్తి కేవలం ఒక్క దినానే మొత్తం పోయింది. తనకు కలిగినటువంటి 10 మంది బిడ్డలు కూడా ఒకే రోజు చనిపోయారు. ఇంకా ఏమీ లేదు, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్న యోబు రోడ్డు మీదకి వచ్చేసాడు. అంతేనా అంటే చివరికి తన ఆరోగ్యం కూడా చెడిపోయింది. అంతా అయిపోతే యోబు అంటున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. అంటే కనీసం ఎక్కడా కూడా చిన్న పొరపాటు కూడా యోబు తను మాట్లాడలేదు. ఇక ఎలాంటి స్థితిలోకి వచ్చాడంటే, తన ఒళ్ళంతా ఆ కురుపులతో ఉండి బూడిదలో కూర్చుని బూడిద రాసుకుని ఆ పెంకుతో గీక్కుంటూ చాలా హీన స్థితికి వచ్చేస్తే యోబు భార్య కూడా అంటుంది, ఇంకా ఎందుకు నువ్వు బ్రతుకుతున్నావు, ఆ దేవుణ్ణి దూషించి నువ్వు చచ్చిపో అంటుంది. అంటే సొంత భార్య దూషించేంత స్థితికి వచ్చేసాడు. కానీ యోబు నెమ్మదిగా అంటున్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడకు అని. కనీసం దేవుణ్ణి ఎక్కడా కూడా చిన్న మాట మాట్లాడలేదు. మాట విషయంలో కూడా యోబు కనీసం పాపం చేయలేదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున చాలామంది కనుక కొన్ని శ్రమలు కనుక వస్తే, దేవుడు మాకేం చేశాడండి, దేవుడు మమ్మల్ని ఏం మార్చాడని, మా స్థితిని ఏం మార్చాడని, దేవుడు లేడు అనేటటువంటి వ్యక్తులు చాలామంది లేకపోలేదు. వాళ్ళకి శ్రమ కలిగినప్పుడు దేవుడు లేడని, ఏదో మేలు కలిగినప్పుడు దేవుడు ఉన్నాడని
అనేటటువంటి మనుషులు చాలామంది ఉన్నారు. కానీ అటువంటి బంధకాల్లో అంత బాధకరమైనటువంటి స్థితిలోకి వచ్చిన యోబు ఎక్కడా కూడా మాట తప్పలేదు, మాట తోలలేదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. యెహోవా మేలు చేసినప్పుడు తీసుకున్నాం కదా, ఇప్పుడు ఆయన బాధ చేసినప్పుడు కూడా తీసుకోవాలి అని చెప్తున్నాడు. ఎంత గొప్ప భక్తుడు! అటువంటి స్థితిలో, అలాంటి స్థితిలో కూడా దేవుని యందు తను భయభక్తులు కలిగి ఉన్నాడు. ఇంకా యోబు ఎంత నిరీక్షణ అంటే, ఆయన నన్ను పరిశోధించిన కొలది నేను ఇంకా సువర్ణం వలె కనపడతాను అని అంటున్నాడు. సువర్ణం మెరవాలంటే, బంగారం మెరవాలంటే అది అగ్నిలో వేయబడాలి, అగ్నిలో వేయబడాలి, కాల్చబడాలి, సుత్తుతో కొట్టబడాలి. అప్పుడే దానికి ఒక అందము మెరుస్తూ ఉంటుంది. విశ్వాసిగా మనము కూడా సువర్ణం వలె మెరవాలి అని అంటే కొన్ని శ్రమలు తప్పవు, కొన్ని శోధనలు తప్పవు. దేవుడు పరిశోధిస్తాడు. ఆ పరిశోధనలకి గనక నువ్వు నిలిచిన వారమైతే యోబుని ఆశీర్వదించిన దేవుడే నిన్ను నన్ను కూడా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అటువంటి బంధకాలలోనూ నిరీక్షణ కలిగి ఉండి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి యోబును దేవుడు రెండంతలుగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే రెండంతలుగా యెహోవా అతనికి దయచేశాను. హల్లెలూయా. బంధకాల్లో నిరీక్షణ కలిగిన వారిని రెండంతలుగా దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు. అటువంటి బంధకాల్లో ఉన్నటువంటి యోబు దేవుని యందు నిరీక్షణ కలిగి భయభక్తులు కలిగి ఎక్కడ చిన్న పొరపాటు కూడా లేకుండా తను ఎలా అయితే ఉన్నాడో ఆ స్థితిని బట్టి దేవుడు అతన్ని రెండంతలుగా ఆశీర్వదించాడు. అంతేకాదు, తను పోగొట్టుకున్నటువంటి బిడ్డలకు బదులు మరలా 10 మంది బిడ్డలను దేవుడు అతనికి కలగజేశాడు. ఈరోజు నీవు నేను కూడా యోబులాగా ఉండగలిగితే, యోబులాగా భక్తి చేయగలిగితే, యోబులాగా చెడుతనాన్ని విసర్జించగలిగితే, యోబులాగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, యోబులాగా ఎక్కడ చిన్న విషయంలో కూడా పాపము లేని వారంగా గనక ఉంటే, నిష్కల్మషులుగా ఉంటే, నిర్దోషిగా గనక ఉంటే, యోబును రెండంతలుగా ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా రెండంతలుగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. కాబట్టి యోబు చూపించినటువంటి భక్తి, బంధకాల్లో ఉండి కూడా నిరీక్షణ కలిగి ఉండాలి. ఈరోజు బంధకాల్లో ఉన్నావా, బాధల్లో ఉన్నావా? ఇటు చూసిన ఈ బంధకాలు సంఖ్యలతో నేను చాలా ఇబ్బంది పడుతున్నాను అని అనుకుంటున్నావా? అయితే భయపడకు నా ప్రియ సహోదరి సహోదరుడా. ఆయన యందు నిరీక్షణ కలిగి ఉండు. మరలా నిన్ను నీ కోటలోనికి తీసుకొస్తాడు దేవుడు. నిరీక్షణ కలిగి ఉన్న వారిని రెండంతలుగా ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానం మన జీవితంలో దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్.